హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఆ గెస్ట్ కథ మీ అందరికీ తెలియాలి. ఇంటర్లో ఒంటరిగా చాలా తుంటరి పనులు చేసిన మనోడు లాంగ్ టైమ్ ఎంసెట్ కోచింగ్ అని వెళ్ళి లైఫ్ లాంగ్ అమ్మాయిని సెట్ చేసుకుందామని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా లేదా మీరందరూ కూడా తెలుసుకోవాలి అంటే ఈ లిటిల్ హార్ట్స్ ఒక బిగ్ హార్ట్ గా కన్వర్ట్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే September 12th మీ అందరూ థియేటర్స్కి రండి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో దాని గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. హలో ఆల్. హలో. ఆ వైబ్ మాకు రావట్లేదు. ఆ లిటిల్ హార్ట్స్ వైబ్ కొంచెం మా దగ్గరికి వస్తే గ్రేట్. అంటే ఒక 2 years బ్యాక్ మౌలి అన్నని అండ్ ఆదిత్య అన్నని మేము కలిసాం. ఆ రోజు ఒకరు డైరెక్టర్ గా, ఒకరు వెబ్ సిరీస్ యాక్టర్ గా ఉన్నారు. ఈ రోజు ఒకరు థియేటర్కల్ యాక్టర్ గా, ఒకరు ప్రొడ్యూసర్ కన్వర్ట్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ జర్నీలో మేము కూడా ఈ భాగం అవుతేలా ఉన్నాం. బట్ ద పర్సనల్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? అది ఫ్రమ్ 90s టు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇంకా తొందరగా మిమ్మల్ని ఎందుకు కలలేదు అని ఫీల్ అవుతున్నా. ఇంకో 6 months ముందే ఫినిష్ చేసి వెంటనే కలవాల్సిందని ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ టైం ఇంకొంచెం ఫాస్ట్ గానే కలుద్దాం మళ్ళీ. సో ఈ మధ్యన యాక్టర్ గా మీకు కూడా కష్టాలు వచ్చేసాయి. అయితే చాలా ఎక్కువ టైం పట్టాడు ఒక సినిమా తీయడానికి. అంటే మంచి స్క్రిప్ట్ దొరకాలి కదా. అయితే మీ జర్నీ ఫ్రమ్ #90s టు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కన్వర్ట్ అయ్యారుగా. సో అది హ్యాపీ, వెరీ హ్యాపీ. సేమ్ టీమ్ కైండ్ ఆఫ్. సో ఇట్స్ హ్యాపీ చాలా బాధతో చెప్తున్నాను. ఇప్పుడు ఆయన బిజినెస్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒకప్పుడు అంటే సినిమా గురించి ఎక్కువ, ఇప్పుడు బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఎలా అనేది అట్లనే లేదు. ఆల్వేస్ బి వీక్ ఇన్ బిజినెస్ కానీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఇప్పుడు అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎర్లీ. నాకు తొందరనే అనిపిస్తుంది యాక్చువల్లీ. అయితే లేట్ గా ఏమనిపిస్తుంది. కొంచెం హ్యాపీగా చెప్పు. లైక్ జెర్సీ మూవ్మెంట్ లాగా. మౌలి అయితే చేయగలుగుతాడు, అవన్నీ మనం చేయలేము. అదే అంటే డెఫినెట్లీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. బట్ ఒక ఎలాంటి జెమ్స్ ని బయటకు తీసుకొస్తున్నప్పుడు, అది ఆడియన్స్ కి అందిస్తున్నప్పుడు, వాళ్ళు ఇంకా హైట్స్ కి వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ గా ఉంటుందిగా. బట్ ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్ ఒక ఫైనల్ అవుట్పుట్ మీరు చూసినప్పుడు, ఒక న్యూ జెమ్ ని మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వాట్ వాజ్ యువర్ థాట్? అంటే చేస్తున్న ప్రాసెస్ లోనే ఐ నో, బికాస్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ మౌలి నాకు చెప్పినప్పుడే, నేను విన్నప్పుడే నాకు అర్థమైపోయింది సింక్ అయిపోతుంది. వెరీ రిలేటబుల్ అండ్ వెరీ క్లోజ్ టు మై స్టైల్ ఆఫ్ రైటింగ్. నా టేస్ట్ ఆఫ్ సినిమాకి వెరీ క్లోజ్ ఉంది. నాకు ఆ మూమెంటే తెలుసు. ఇన్ ద ప్రాసెస్ ఇట్ బికమ్ మోర్ స్ట్రాంగ్. ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. మంచి వస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది అని అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అది కొత్తగా అయితే ఫైనల్ ప్రోడక్ట్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీడే మేము ఫుటేజ్ చూసుకుంటాం కాబట్టి ఇంత ప్రాసెస్ జరుగుతూ వచ్చేసింది. అలా స్కూలింగ్ లో అయినా ఇంత పద్ధతిగా కూర్చొని విన్నారా? ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బ్రో. ఫస్ట్ బెంచ్ లో ఒకడు చాక్ పీస్ డస్టర్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆడనే. బట్ ఎక్కడ చెడిపోవడం జరిగింది? ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కి ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? ఓన్లీ క్యారెక్టర్లలో కన్వర్ట్ అవుతారు, లేకపోతే క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఫస్ట్ బెంచ్. 8th క్లాస్ అనుకుంటా బ్రో. ఒకడు తగిలాడు ఫ్రెండ్. ఆ నుంచి అలా వెనక్కి వచ్చి 10th క్లాస్ వరకు, 10th క్లాస్కి వచ్చేసరికి వెనక్కి వచ్చేసాను. సో మార్క్స్ కూడా వెనక్కి వచ్చాయా? మార్క్స్ మేనేజ్ చేసాం కానీ గ్రేట్. బట్ బిఫోర్ యాక్టర్ శివాని గురించి మాట్లాడే కన్నా సింగర్ శివాని గురించి కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. అదొక యాదృచ్ఛికమా లేకపోతే ప్రీ ప్లాన్డ్? హూస్ థాట్ అనేది అది అలా కన్వర్ట్ చేయడానికి? వెరీ న్యాచురల్ గా ఏంటంటే చాలా ఆర్గానిక్ గా ఇట్ హ్యాపెండ్ అండ్ ఇట్ హ్యాపెండ్ ఫర్ గుడ్. ఓకే. బట్ డైరెక్టర్స్ కాల్ ఏంటి దాని గురించి? అంటే వై డిడ్ యు గివ్ మీ అ సాంగ్ ఆపర్చునిటీ అని. yes, మీ కాల్ ఏంటి? శివాని గారికి ఇప్పుడు ఫీమేల్ వోకల్స్ ఇస్తున్నాము, రాజు గారి సాంగ్ లో అన్నప్పుడు అదే ఎందుకు లేవు అని. ఇది మొత్తం క్యారెక్టర్ డ్రివెన్. మౌలి క్యారెక్టర్ డ్రివెనే ఉంటుంది సినిమా అంతా. అఖిల్ క్యారెక్టర్ డ్రివెనే స్టోరీ. 20-30 నిమిషాలకు వస్తుంది. కాత్యాయని రూల్ కూడా చెప్పండి అలాగే 30 minutes. అదే మౌలి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. సో శివాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు. మొత్తం మౌలి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు మొత్తం అందరూ. నెక్స్ట్ ఫిల్మ్ హీల్ రైట్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాం. సో బట్ ఈ థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? లిటిల్ హార్ట్స్ అనే థాట్ ఇంటర్ లో మనకి అల్లరి చిల్లరగా తిరుగుతాం కదా. ఇప్పుడు నేను ఇంటర్ చదవలే అన్న, ఫ్రమ్ 10th టు డిప్లొమా వెళ్ళా పాలిటెక్నిక్. సో నాలాంటి
వాళ్ళకి లిటిల్ హార్ట్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? అర్థం కాదు bro అయితే నీకు. చెప్పాలి కదా డిప్లొమా సినిమా అర్థం కాదు bro. అవును brother. కష్టం. చాలా మంది ఉంటాం బ్రో. ఎంతమంది ఉన్నా అంటే స్టూడెంట్ లైఫ్ ఏదైతే ఉందో డిప్లొమాలో అదే స్టూడెంట్ లైఫ్ టీనేజ్ అండి. Okay. టీనేజ్ లో ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ కదా. Yeah. డిప్లొమాలో అదే లవ్ స్టోరీ, ఇందులోనూ అదే లవ్ స్టోరీ. స్టూడెంట్ ఎవరైనా స్టూడెంట్ కదా లవ్ స్టోరీ. మీకేమి ఎంసెట్ క్లాస్ ఏం చెప్పాము, ఒక ఫార్ములా ఉండదు, ఏం ఉండదు. ఫిజిక్స్ ఉండదు, ఏముండదు. 100 crores minus 1 crore 99 ఎస్కో ఇక కలెక్షన్ వాళ్ళంతా తీసేస్తే. ఆ ఇంజనీర్స్ ఎక్కువ కదా అని కొంచెం ఆలోచించారు. మీరు అందులో ఇంటర్ తర్వాత స్టూడెంట్ లైఫే కదండి, అందరికీ అర్థమవుతుంది. స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అందరికీ అర్థం అవుతుంది. స్టూడెంట్స్ అసలు చదవలేదు, మాకు చదువు కూడా రాదన్నా కూడా వాళ్ళకి కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది సినిమా. సో బట్ ఆఫ్టర్ 90s మీ దగ్గర చాలా స్క్రిప్ట్స్ వచ్చి ఉంటాయి. బట్ లిటిల్ హార్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? వై డి యూ ఓన్లీ సెలెక్ట్ ద లిటిల్ హార్ట్స్? 7 months టైం పట్టిందండి. చాలా కొన్ని స్క్రిప్ట్స్ అయితే విన్నా. దాని అన్నిటికన్నా చాలా మంచి బెస్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశా. లిటిల్ హార్ట్స్ ఇస్ ద బెస్ట్ వన్. నేను చాలా మంది అంటే మీరు ప్రెస్ మీట్ లో అది మాట్లాడుతూ ఇది పేపర్ మీద నమ్మడమే చాలా చాలా కష్టం అని అంటున్నారు కదా. బట్ ఏంటి అంటే ఆ కాంప్లెక్సిటీ లేకపోతే సింపుల్ స్టోరీ సింపుల్ చాలా నేను కష్టం ఎప్పుడు అనలేదు. పేపర్ స్క్రిప్టే నమ్మాము. ఫస్ట్ స్క్రిప్టే దాని ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్లీ ఫర్ ఏ అంటే ఫర్ ప్రొడ్యూసర్ ఐ మీన్ ఓకే ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ లో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. వాసు గారు కలిసినప్పుడు ఫస్ట్ నా దగ్గర అన్నది అదే. సో ఐ వాస్ కోటింగ్ దట్, నాట్ దెమ్, ఐ వాస్ కోటింగ్ ఇట్. దాని రీజన్ ఏంటంటే ఈవెన్ 90s was also not that easy for me to make people understand because I still remember when I was narrating that story there were people who slept. నిద్ర వచ్చింది కొందరికి, పడుకున్నారు, కొందరు మధ్యలో ఇది ఏంది ఒక మాట్లాడుకుంటున్నారు, ఇంట్లోనే ఉంది స్టోరీ అంతా. సో వెరీ కాంప్లెక్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, అండర్స్టాండింగ్ దట్ this kind of scripts has scope because we are seeing so much big canvas films. No, it is very difficult to understand that it will work. ఆ కాంటెక్స్ట్ లో చెప్పిన విషయం. సో అదండి, యాక్టర్లకి మీ కష్టాలు అర్థం కాదు, మీకు వాళ్ళు తెలిసి ప్రొడ్యూసర్ కష్టాలు. ఓకే బట్ ఎనీవేస్ ఒకసారి మనం ఇంటర్ టైంకి వెళ్తే కొంచెం మీ పర్సనల్ చదవలేదు అన్నారు. నేను చదవలేదు, మీరు చెప్పండి. మీరు వెళ్ళి వాట్ వాస్ ద డేస్ అండ్ మౌలి అన్న రెడీ అయ్యాడు ఈ రోజు. ఎలా అన్నా లేదు ఇందాక తిన్నాడు, ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు. ఫుల్ ఎనర్జీ ఇప్పుడు ఎలా మాట్లాడకపోతే ఎక్కడ నిద్ర వచ్చేస్తుంది అని సగం భయంతో మమ్మల్ని ఆడుకుంటున్నాడు సగం. బట్ ఎనీవేస్ ద ఇంటర్ డేస్ ద బెస్ట్ డేస్, మీకు బాగా మెమరబుల్ డే ఇంటర్స్ లో మొత్తం అంతర్లోని ఒక మెమరీ అయిపోయిన రోజు అదే అండి. ఆ టార్చర్ తర్వాత అయిపోయింది, అబ్బా అయిపోయింది అనిపించింది. ఐ థింక్ లంచ్ బ్రేక్, ఎప్పుడెప్పుడు లంచ్ బ్రేక్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు చిల్ అవ్వచ్చు. మీకు శివాని గారికి ఐఎమ్ అ ఫుడీ, సో నేను లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తుండే. ఎప్పుడు లంచ్ అవుతే డబ్బా 1 ఓపెన్ చేయొచ్చు, డబ్బా 2 ఓపెన్ చేయొచ్చు. లంచ్ బ్రేక్ అయితే బయట కారిడార్లోకి వెళ్ళి అమ్మాయిలు చూసేవాళ్ళం. మా క్యాంపస్ లో అమ్మాయిలు ఉండాలి, లక్కీ ఫెలోస్. అది తిన్నా మీ లైఫ్ లో లంచ్ బ్రేక్ అన్నప్పుడు పోయి తినేసి వచ్చేస్తున్నాను. అసలు లంచ్ బ్రేక్ అంత ఇంపార్టెంట్ ఇంటర్ టైమ్ లో? వెరీ ఇంపార్టెంట్ బ్రో, జైల్ బ్రో అది. లంచ్ బ్రేక్ మాకు దొరికే ఒక 1 hour గ్యాప్ ఇస్ ఆర్ మ్యాజిక్ అవర్. ఆ టైంలోనే ఇంకా ముచ్చట్లు పెట్టుకోవచ్చు, తినొచ్చు. బట్ మీకు గుర్తుంది అసలు మిమ్మల్ని ఇంటర్లోకి డ్రాగ్ చేసింది ఎవరు? 10th తర్వాత మనకు చాలా ఆపర్చునిటీస్, అప్పటికే మన 10th లో ఇంజనీర్స్, డాక్టర్స్ అనే పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయిగా. అసలు ఇంటర్లోకి మిమ్మల్ని డ్రాగ్ చేసింది పేరెంట్స్ చేసేస్తారు కదండి కాలేజ్ లో, అంతే కదా. ఆప్షన్ ఏముంటది? ఆప్షన్ ఏముంటది? ఓకే, రెండే ఆప్షన్. నేను చాలా తెలుగుగా ఆలోచించా. అయితే డిప్లొమా పాలిటెక్నిక్ మీద బీటెక్ చేశారు. సో మేము అప్పుడే మెకానికల్ ఇంజనీర్ అయిపోయాం. బీటెక్ కూడా మెకానికల్ డిప్లొమా తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోతాం. మిమ్మల్ని దూరం పెట్టిరా బీటెక్ కాలేజ్ లో? లేదైతే అసలు దగ్గర కూడా రానిచ్చేట. మీరు మాకు వస్తారుగా, మీరు రేసిస్టులు మీరంతా. లాటరల్ ఎంట్రీలు ఎప్పుడు దూరమే. డిప్లొమా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఫస్ట్ నుంచి ఉంటది. మాకు రుద్దుడే ఉంటది ఇంటర్వల్ కి. రుద్దుడి తర్వాత ఫ్రెష్ గా ఇంజనీరింగ్ వచ్చి అబ్బా ఫ్రీడమ్ అని చెప్పి ఆడుకుంటాం. ఓకే, అసలు ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎన్లైట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు ఇలాంటి జైల్లోకి మేము ఎందుకు వచ్చాం, మా లైఫ్ ఏమవుతుంది, అదంతా అయిపోయినాక వస్తుందండి. అది ఉన్నప్పుడు రాదు. అదంతా నేను అలాంటి కాలేజ్ కాదండి, భారతీయ విద్యాభవన్స్ లో చదివాను. ఓకే,
బాగుండేది. మీకు ఫస్ట్ నుంచి ఎన్లైట్మెంట్ ఉందండి? ఎన్లైటెడ్ గర్ల్స్ బాగుంటుండే కాలేజ్. ఫస్ట్ నుంచి ఎన్లైటెడ్ లైఫ్ లో. నేను తెలిసి కూడా జాయిన్ అయ్యానండి. నేను శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ వాళ్ళకి అయిపోయింది. అయితే మీకేమైనా నాకు తెలియక జాయిన్ అయ్యాను. మీరు నాకు తెలియక జాయిన్ అయ్యాను. తర్వాత ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసిన వద్దనుకోండి డేస్ కాలేజ్ జాయిన్ అయిపోయినా. ఓకే. ద ఫస్ట్ కాంటాక్ట్ విత్ ఉమెన్స్ ఆల్రెడీ ఇంటర్ లో జాయిన్ అయితే గర్ల్స్ తోని ఫస్ట్ కాంటాక్ట్ కానీ మీకు బాగా నర్వస్నెస్ కానీ ఆక్వర్డ్ గా అనిపించిన ఎన్ని మూమెంట్ మీకు గుర్తున్నది? ఆయన ఎప్పుడు నర్వస్ ఫీల్ కాడు. ఆయన ఆల్వేస్ ప్రో. నేనైతే మాత్రం కూడా అలాంటి ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అన్నప్పుడే అది టచింగ్ గురించి మాట్లాడలేదు. భారతీయ జవాన్స్ కదా, మీకు టీజర్ చూపించాడా? అరే ముందు ఆ అమ్మాయి యాంకర్ టీజర్ చూపించాడు. అది అర్థమైందా? అది మీకే అర్థం That's wrong. బ్రో, మీరు కాబట్టి ఉన్నారు. నేనైతే Seriously. నేను అప్పుడే చెప్పిన మాట్లాడిన అందరికి అందరికీ అందరికి చూపియాలి. ఈక్వాలిటీ బ్రో భోజనం తిన్న తర్వాత మర్చిపోయినా బ్రో నేను. అమ్మాయి యాంకర్లు వస్తే చూపిస్తాడు బ్రో. ఇప్పుడు కెమెరా ముందు చూపించండి bro. నేను మీకు నిజంగా రెస్పెక్ట్ ఉంటే కెమెరా ముందు చూపిస్తా బ్రో. సరే అది అది తర్వాత ప్రొడ్యూసర్ ఆపకూడదు బ్రో. ప్రొడ్యూసర్ ఎలా ఆపుతారు బ్రో? చూపిస్తాను. ఇప్పుడు మీరే అన్నారుగా లాగ్ ఎందుకు? నేను సినిమాలో కూడా లాగ్ పెట్టుకోలేదు. నేను మొత్తం షార్ప్ ఇంటర్వ్యూ కూడా ఫాస్ట్ అయిపోవాలి. అయిపోయిన వెంటనే చూపిస్తా బ్రో. అయిపోయిన వెంటనే చూపించేసా. ఒక క్లోజ్ పెట్టుకొని మమ్మల్ని ఎట్లా ఉంటాం కాబట్టి నువ్వు రియాక్షన్స్ ఇచ్చేస్తే అది మనం వైడ్ వేసుకుందాం. అదే కదా మనం చేసింది. అదే అయితే కొంచెం మార్తంలో అయితే కొంచెం డిఫరెన్షియేషన్ దేని విషయంలో ఇప్పుడు ఆమె ఈయన కట్ మీద కట్ చెప్పేటప్పుడు కట్ అంటాడు, ఆమె మీద కట్ అంటాడు. అనిల్ రాపూర్ అసలు కాంప్లిమెంట్ ఇవ్వడు నాకు. బాగా పర్లే. ఇది రియాలిటీ. మౌలి గారిని అయితే ఉట్టి నా దగ్గర అట్లా, వేరే హీరోయిన్స్ దగ్గర మళ్ళా ఇంకెవరితో చేసిన శివాని ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకా అందరు తెలుగు యాక్టర్స్ లే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఇద్దరు ముగ్గురు లేరా? చిన్న చెప్పు చెప్పు. అలాంటి పర్ఫార్మర్ అర్థమైపోతుంది. మీకు అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు బ్రో. టీజర్ చూపించలేదు ఆయనకి ఏమర్థం. నేను ఇంటర్వ్యూ చదవలేదు, నాకేమర్థం. సో మౌలి గారు చేసినప్పుడు అయితే ఎలా ఇస్తారండి? మాట్లాడండి. ఫుల్ అసలు సాఫ్ట్ కార్నర్ అనమాట. మౌలి అనగానే ఇట్లా బాగా చేసావురా మౌలి, బాగా చేసావు ఎప్పుడు అనలేదు. అన్నాడు, నాతో చెప్తుంటాడు. నీకు చెప్పాడా శివాని బాగా చేసిందని ఎప్పుడన్నా? ఎప్పుడు అదే చెప్తాను. ఇన్నాడు కూడా అదే చెప్తాను. శివాని ఆస్కార్ పంపించేయాలి, ఇక్కడ ఉండొద్దు. ఓకే. ఎలా అండి ఎంట్రీ ఏమైనా ఉంటుందా ఆస్కార్? సార్ మీరు చెప్పారు లోకల్ నేను ఇంట్రెస్ట్ చేయలేదు కదా. ఇంటర్ కష్టాలు చెప్పండి. ఇంటర్ కష్టాలు నేను ఇప్పుడు తెలుసుకుంటాను. ఇంటర్ కష్టాలా? కష్టాలంటే మీరు పడ్డ కష్టాలు చెప్పండి. పోనీ ఇంటర్ నాకైతే మ్యాథ్స్, ఐ డోంట్ లైక్ మ్యాథ్స్. ఇంటర్ కష్టాలంటే ఏముండవు బ్రో. ఎగ్జామ్ ఉంటది, రోజుకి ఒక ఎగ్జామ్ ఉంటది, వీకెండ్ ఒక ఎగ్జామ్ ఉంటది, సండే ఒక ఎగ్జామ్ ఉంటది. సండే రోజు 2 ఎగ్జామ్లు ఉంటాయి, ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి. అవన్నీ రాసి మళ్ళీ మండే ప్రిపరేషన్ ఉంటది. ఇవన్నీ మళ్ళీ మండే వచ్చేసరికి రిజల్ట్లు ఉంటాయి. ఆ ఎగ్జామ్లన్నీ రిజల్ట్ అంటిస్తారు. ఎవడెవడు పైన వచ్చారు అందరు ఆ పెద్ద లిస్ట్ వస్తుంది. అందులో కింద ఉన్న వాళ్ళని లేపుతారు, కింద ఉన్న వాళ్ళని లేపి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోజంతా ఏడ్చి మళ్ళీ ట్యూస్డే నుంచి రుద్దుడు ఉంటది, మళ్ళీ వీకెండ్ టెస్ట్ ఉంటది. ఇంటర్ కష్టాలు మీరు సినిమాలో చూపించలేరు, మీరు రియల్ లైఫ్ లో చూసినవి. నేను ఇంటర్లో అంతేం కష్టపడలేదు. మీ స్కూల్ పేరు మళ్ళీ చెప్తారు. నేను చదివింది భారతీయ జవాన్ సెకండ్ టాపర్ జూనియర్ కాలేజ్. మార్కులు వస్తాయని చెప్పి మా డాడీ మార్చేసిండు వేరే కాలేజ్ కి. నారాయణ చైతన్య కూడా జాయిన్ చేసుకోలేదు నా మార్కులు చూసి. సెకండ్ ఇయర్ టాపర్ జూనియర్ కాలేజ్. నేను అట్లీస్ట్ అలాంటి కాలేజ్ టాపర్ అవుతా అని చెప్పి మా డాడీ జాయిన్ చేయించు. నిజం, జోక్ సైనిక్ పూల్ ఉంది ఇంకా టాపర్ జూనియర్ కాలేజ్. మీరు ముందు నాకు చెప్పండి, ఏది జోక్ కాదు ఏది సీరియస్ తీసుకోవాలి? సీరియస్. 2 years ఇంటర్, 2 years 2 colleges. అయితే బ్రో ఇంటర్ కష్టాలు. ఇంటర్ కష్టం అదే అండి, బోండా కొంచెం గట్టిగా ఉంటుండే టిఫిన్ లో. జోక్ సీరియస్, చాలా గట్టిగా ఉంటుంది బోండా. అంటే మైసూర్ బోండా మీద చాలా వరకు నేను మళ్ళీ వరలక్ష్మి టిఫిన్స్ లో తినేంత వరకు నేను మైసూర్ బోండా. సరలక్ష్మి కదండి మీరు గుర్తుపట్టరేమో అని చెప్పేసి సరలక్ష్మి కరెక్టే. తర్వాత ఇక ఫుడ్డే నాకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుండే. ఎక్కడైనా డే స్కాలర్స్ అయినా హాస్టల్ అయినా చదివైతే అంతే లిమిటెడే. సాంబార్ లో బల్లీలు బాగానే ఉండేవి అప్పుడప్పుడు. అందలే మా దాంట్లో అందలేదు, బట్ ఫుడ్ అయితే వెరీ బేసిక్ ఫుడ్ ఉంటుండే. అదొక్కటే ప్రాబ్లం నాకు. సో ఇప్పుడు ఇంటర్ లో ఫేవరెట్ టీచర్
ఇంటర్లో టీచర్లు ఉంటారా? లెక్చరర్ అదే డిప్లొమా. ఓకే ఓకే ఓకే, నేను ఇంట్రెస్ట్ చేయలేదు. ఇంటర్ లెక్చర్ మౌలి అన్నతో స్టార్ట్ అన్న. ఇంటర్ లెక్చర్ ఫేవరెట్ లెక్చర్ పాపం ఇంటర్లో ఒక ఆయన ఉండేదండి సత్యనారాయణ అని. ఆయన ఒక్క రోజు క్లాస్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్ బెస్ట్ లెక్చరర్, ఎక్కువ రోజులు రాలేదు కాబట్టి. శివాని గారు మీకు పేరు గుర్తులేరా? బాక్సుల మీద సబ్జెక్ట్ టీచర్ సబ్జెక్ట్ అని గుర్తుంటుందిగా. నో ఫ్రెంచ్. ఫ్రెంచ్ ఫ్రెంచా? యా ఇంటర్ లో ఫ్రెంచ్ ఉంటుంది సార్. ఫ్రెంచ్ ఉండే ఇప్పుడు సంస్కృత్ ఎట్లా ఉంటుందో అట్లా మేము ఫ్రెండ్స్ తీసుకున్నాం. మాకు ఆప్షన్ తెలుగు తీసుకోవడానికి కూడా వీల్లేదు. సాంస్క్రిట్ మార్కులు వస్తాయి, సాంస్క్రిట్ తీసుకోవాలి. మాకు ఫ్రెంచ్ అయితే హెల్ప్ అవుతుంది జాబ్స్ కి, దీనికి మా డాడీ చెప్పిండ్రు. నేను నాకే ఎన్లైటెడ్ కదా నేను ముందు నుంచి. ఫ్రెంచ్ మ్యామ్, ఫ్రెంచ్ లో ఒక 2-3 వర్డ్స్. బోన్జోర్. యా బోన్జోర్. వాడు చెప్పి తప్పు చెప్పిండు. చెప్పు నువ్వు చెప్పు. జమాపేల్ శివాని. ఇది బేసిక్. నా పేరు శివాని. సిల్వు ప్లే. సిల్వు ప్లే మీన్స్ ప్లీజ్. మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ ఆడియన్స్. సిల్వు ప్లే అంటే ప్లీజ్. ఓకే, ఇంకా ప్లీజ్ ఆపేయమంటున్నారు. యా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ మా ఫ్రెండ్స్ మేము కాల్ చేసి ఏం నవ్వుకున్నావు. మీరు సంస్కృత ఫ్రెంచ్ ఏమైనా తీసుకుని చెప్పు. ఫ్రెంచ్ కొమసొస్తు. That's not even French. That's not French. That's not French. కుమవస్తు. ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ కాలేజీలో పంపిస్తారు. చెప్పేదో మీ ఫేవరెట్ టీచర్ ఇంటర్ లో? అలివేలు మ్యామ్. వా, ఫిజిక్స్. చెప్పలేదా? ఎందుకంటే ఎక్కువ రోజులు వచ్చేవారు కదా మౌలి అన్నలాగా. ఎక్కువ రోజులు వచ్చేవారు కదా క్లాస్ కి. రోజు వచ్చారు అందుకే. అయితే ఫిజిక్స్ బాగా వచ్చేది మీకు. అయితే సుకుమార్ గారి సినిమాలు చాలా బాగా అర్థం అవుతాయి మీకు. ఫిజిక్స్ అయితే బావచ్చు. సుకుమార్ గారి సినిమా అర్థం అవుతాయి. ఆదిత్య మీ లైఫ్ లో అన్ని పూరే అని ఎవరు ఫేవరెట్ టీచర్ లేరా? ఇంటర్ లో నేను ఎక్కువ పోకపోతుండే, కరెక్ట్ గుర్తుకు టీచర్స్ ఎవరు, లెక్చరర్లు ఎవరు గుర్తుకు. ఓకే, అప్రోచ్ టువర్డ్స్ ఉమెన్, అదే మన క్లాస్ గర్ల్ ని ఫస్ట్ టైం గానీ రాఖీ కట్టినప్పుడు గానీ అలాంటివి మెమరీస్? రాఖీ రోజు మేము ఎవరు మూవ్ కాలేజ్. అవునా? అండ్ మీరు కూడా? మా కాలేజ్ లో అవతల వైపు ఎక్కడో గర్ల్స్ క్లాసులు ఉండేవి. కారిడార్ లో అటు నుంచి చూడడం తప్ప ఇప్పుడు అప్రోచ్ అవ్వడం అంత ధైర్యం లేదు. అలాగే అయిపోయింది ఇంటర్. అలాగే అయిపోయింది. సాడ్ లైఫ్. శివాని గారు నవ్వుతున్నారంటే సంథింగ్ స్టోరీ రాఖీ రిలేటెడ్ ఉండొచ్చు నాకు తెలుసు. చెప్పు. నార్మల్ గా అబ్బాయిలందరినీ అమ్మాయిలు బ్రో జోన్, ఫ్రెండ్ జోన్ చేస్తారు కదండి. రాఖీ జోన్ చేసింది. లేదు, నన్ను సిస్టర్ జోన్ చేస్తారు అందరూ ఫర్ సమ్ రీజన్. ఓకే, మీరండి మీ ఫస్ట్ అప్రోచ్? అలా అన్ని అలా చెప్పకు మాట. ఫస్ట్ అప్రోచ్ అలాగేం లేదండి. ఎవ్వరు నమ్మరు తెలుసా నేను ఇంటర్వ్యూ చూసి. నిజము, అంతేం అప్రోచ్ కాలేదు ఇప్పుడు. నేను ఎంత రాడ్ సింగిల్ ఉంటాయండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి ఫ్రెండ్లీగా సేమ్ క్లాస్, 2-3 క్లాసులు సేమ్ మాట్లాడి ఒకరోజు ఐస్ క్రీమ్ తిందాం, నేనే ట్రీట్ ఇస్తా అన్నది. ఆ క్యాంటీన్లో ఐస్ క్రీమ్ బాగుంటుంది ఈ బిల్డింగ్లో, నేను ట్రీట్ ఇస్తాను అమ్మ. నేను వెళ్ళి అమ్మాయి రాలేదు, ఐస్ క్రీమ్ తినేసిన. ఐస్ క్రీమ్ తినేసి అమ్మాయి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ ఏమీ అంత బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఒక 6 months తర్వాత చార్ట్స్ చూసుకుంటే ఓ ఈ అమ్మాయి ఇంట్రెస్టెడ్ ఉందా మనతో అని రియలైజ్ అయ్యా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ రిలీజ్ అవుతున్నారు. ఇప్పుడు 4 months కి రిలీజ్ అవుతున్నారు. అప్డేట్ అవుతుంటాం. సప్లైస్ ఎవరికి లేవు కదండి ఇంటర్లో? సప్లైస్ కాదు, సప్లైస్ అంటే ఇంటర్ చేయలేదు. సప్లీస్ ఉండవు, ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. సప్లీస్ ఉంటాయి ఇంటర్లో. ఉంటాయి ఇంటర్లో. మీలా అందరూ టాపర్స్ ఉంటారు కదా. అందరు స్లిప్లు దొరుకుతాయి ఇలాగా దొరికిన వాళ్ళు ఫెయిల్ అవుతారు అంతే కదా. మా ఫ్రెండ్ ఇంకా రాస్తున్నాడు. సబ్జెక్ట్ ఏమన్నా పేరు చెప్పకు. బీటెక్ బ్రో ఏం లేదు, దాంట్లో కూడా ఏమన్నా ఉంటది, ఇంటర్ లో కూడా ఉంటది. 1A 1B ఉంటది, 1A 1B 2A 2B, M1 M2 ఐ థింక్ ఇంజనీరింగ్ లో ఉంటుంది. సార్ నేను 2 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇంటర్ కోర్స్ వస్తా, అప్పుడు కొంచెం మీ గురించి బాగా అర్థం చేసుకుంటా, లిటిల్ హార్ట్స్ ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకుంటా.
బట్ నేను మళ్ళా డిస్కస్ చేసిన దానికన్నా ఇంకా బియాండ్ ఏ ఉండబోతున్నాయి సినిమాలో? ఫుల్ కామెడీ అసలు. ఇలాగేనా ఇప్పుడు Yes, yes. అంటే ఇంతకంటే ఎక్కువ, this is మీరు nothing రోస్ట్ అసలు. చేశారండి, యాంకర్ ను రోస్ట్ చేశారు. రోస్ట్ లేదండి. We were just having a conversation. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బికాజ్ ఇప్పుడు నీకన్నా పెద్ద యాంకర్ ఉన్నాడు అనుకో, మేము ఏం చేస్తాం సైలెంట్ మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ, కాబట్టి friendly గా ఉన్నావు మంచి vibe కాబట్టి అవుతున్నాం. మీరు ఫ్రెండ్లీ చేసుకున్నారండి, చేసుకున్నాం. వితౌట్ మై పర్మిషన్ మీరే చేసేసుకున్నారు ఫ్రెండ్లీ. ఓకే, సో ఇట్స్ ఫన్ అంటే సేమ్ జస్ట్ లైక్ హౌ వీఆర్ టాకింగ్ అట్లనే ఉంటుంది. వెరీ క్యాజువల్ కాన్వర్సేషన్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్. ఓన్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకుని వెరీ క్యాజువల్ కాన్వర్సేషన్ సినిమాటిక్ గా చూసినట్టు. ఆల్మోస్ట్ విల్ రిలేట్ టు ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, ఏ బాయ్ విల్ రిలేట్ విత్ అనదర్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఇట్స్ వెరీ రిలేటబుల్, మోస్ట్ రిలేటబుల్. అఖిల్ చెప్తారు ఇప్పుడు. అఖిల్ మొత్తం థియేటర్ లో నవ్వుకునే సినిమా అండి. థియేటర్ లోనే చూడాల్సిన సినిమా ఇది, మీ ఫ్యామిలీతో పోయి చూడాల్సిన సినిమా. సో అందరూ ఖచ్చితంగా వచ్చి నవ్వుకుంటారు. సో ఖచ్చితంగా రావాలి. ఇంటర్ చేయకపోయినా చూడొచ్చు, ఇంట్రెస్ట్ చేయకపోయినా చూడొచ్చు, అది బెస్ట్ చేయాలి. డిప్లొమా చేసినా చూడొచ్చు, ఏం చేయకపోయినా కూడా చూడొచ్చు వెంటనే. యా, ఐ థింక్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకొని, ఇంట్లో వేసుకొని, అందరిని వేసుకొని వచ్చేయండి. ఎందుకంటే ఇట్స్ గోనా బి అ పవర్ ప్యాక్డ్ కామెడీ ఫిలిం. అన్ని బాగుంటాయి. మన ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో కూడా మనం కనెక్ట్ అవుతాం. నాట్ జస్ట్ అఖిల్ అండ్ కార్తీ అని, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా. జయకృష్ణ వీళ్ళందరూ దేవ్ డన్ అ గ్రేట్ జాబ్. జోక్స్ కొన్ని ఉంటాయి అసలు, అలాగే మాట్లాడతాం కదా మనం కూడా మన ఇంట్లో ఫ్రెండ్స్ తో అన్నట్టు అనిపిస్తుంది. సో యూ విల్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ దేర్. ఆ కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. బాగుంటది చూడండి అందరు. భారతీయ స్కూల్ వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. భవన్స్ భారతీయ జవాన్స్ అలాగేం లేదు, అందరికి కనెక్ట్ అవుతారు. మెయిన్ గా చైతన్య నారాయణ ఆ కాలేజ్ లో చదివేటోళ్ళు ఉంటారు కదా, ట్రూ. యా, వాళ్ళకి ఎక్కువగా బాగా కనెక్ట్ అవుతారు. సో అదే అమ్మా నీకు కూడా కనెక్షన్ పాయింట్. నాకు కూడా మోస్ట్ రిలేటబుల్ అనిపించింది చదువుతున్న స్క్రిప్ట్ విన్నప్పుడు. కానీ ఆ రిలేటబుల్ తో పాటు అందరు లైఫ్ లో జరిగే స్టోరీ, అండ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ ఇంత ఫ్రెష్ గా, ఇంత ట్రూ టు ఇట్స్ నేచర్ గా లేదు. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఇంత లైట్ హార్టెడ్ సినిమాలు తక్కువ అయిపోయాయి. యాక్షన్ చాలా వస్తున్నాయి, అన్ని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కానీ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలు చాలా తక్కువ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ. యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యూట్నెస్ అండ్ ఇన్నోసెన్స్ అసలు ఫిలిం లో. గ్రేట్. మీకు లవ్ స్టోరీ ఉందా బ్రో? ఇంటర్ చేయలేదన్నా? డిప్లొమాలో లవ్ స్టోరీ లేదండి. ఎన్నిసార్లు వేస్తారు అది ల్యాగ్, అది ఎన్నిసార్లు వేసిన జోక్ ఏకండి ఒక్కసారి సరిపోద్ది అంతే. సినిమాలో ఎలా ఉన్నా బ్రో? సినిమాలో బాగుంటుంది. రిపీటెడ్ జోక్స్ ఉంటే తీసేసినామా, రిపీటెడ్ జోక్స్ ఉండవు అసలు. ఒకసారి వేసినామా కథం ఇక అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Thank you. బట్ ఫైనల్ గా ఆనంద్ గారిది ఆ ప్రాజెక్ట్ గురించి ఏం అప్డేట్ అవ్వండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. మౌలి ఏం చెప్తారు అప్డేట్ గురించి? రేపే వెళ్తున్నాడు బ్రో, యూరోప్ వెళ్తున్నాడు. రేపు షూటింగ్, రేపే షూట్ ఉంది. సో ఇట్ విల్ బి ఫన్ ఫిలిం. ఇట్స్ ఆల్సో ఫన్ ఫిల్మ్. It's a fun family drama, emotional, rom-com, everything. It's going to be a very nice film for sure. Okay. #90s season 2 Season 2 ఈ సినిమా ఇప్పుడు నేను ఆనంద్ వైష్ణవ్ తో చేసే సినిమా తర్వాత ఇమిడియట్ గా Season 2. ఓకే. మౌలి అన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? తెలియదు బ్రో, ఇంకా మంచి స్క్రిప్ట్ వస్తే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. యాంకర్ ని బాగా రోస్ట్ చేసి. సారీ, మీరు ఇంటెన్షనల్ కాదు అది, అది డిస్క్లైమర్. ఫ్రెండ్లీగా చేసినాం, అది నువ్వు మాట్లాడినా ఫ్రెండ్స్ బ్రో. ఆడంటే నీకు టీజర్ చూపించలేదు, ఆడ ఫ్రెండ్ కాదు. ఓకే, నేనేం రోస్ట్ చేయలేదండి. అంతే. No intention. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తాను. You can also roast. గుర్తుపెట్టాను. You can also roast. పేరేంటి బ్రో? వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆన్ సెప్టెంబర్ 12. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డిప్లొమా చేసిన వాళ్ళందరం కూడా సినిమాకి వస్తాం. నేను పర్సనల్గా అందరికీ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అందరితో, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి లిటిల్ హార్ట్స్ అంటే ఒక బ్యూటిఫుల్ సినిమా మీ అందరికీ థియేటర్ రాబోతుంది. హ్యాపీగా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.